మహిమల దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఈ దినం కొద్దిగా మన జీవితాలు అవసరమైన సంగతి జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నా. అదేమంటే మన జీవితాల్లో ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా కృప చూపిస్తాడు. ఆయన నమ్మి ఆయన పాదాల మీద పడి అంగలార్చే పిల్లలు ఎవరున్నారో వారి జీవితాల్లో ప్రభు తప్పక కనికరిస్తాడు, తప్పక కృప చూపిస్తాడు. చెప్తాడా చూపడా? అయితే ప్రార్థనలో కొన్ని మెట్లు ఉన్నాయి, ఎక్కాలి. ఏమెక్కాలి? మెట్లు ఎక్కాలి. చాలాసార్లు మెట్లు ఎక్కడం అంటే చాలా కష్టం కొంతమందికి కదా. మెట్లు ఎక్కలేరు, కిందే ఉంటారు, గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటారు, పైకి ఎక్కలేరు. పైకి ఎక్కే అనుభవాన్ని నిజంగా మనం కలిగి ఉంటే మనం భాగ్యవంతులం అవుతాం. ప్రభునందు విశ్వాసం ఉంచిన పిల్లలకి ఏం ఉండకూడదో నేను జ్ఞాపకం చేస్తాను. ఇవి ఉండకూడదు. ప్రార్థన చేసే పిల్లలకు ఇప్పుడు నేను జ్ఞాపకం చేసేవి ఉండకూడదు కనుక ఈ విషయాలు ఆ ఫోన్ వెనక్కి ఇచ్చేయి. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. కొంచెం త్వరగా జ్ఞాపకం చేస్తాను. అది ఫోన్ వచ్చింది. రైట్, మంచిది. ఇదేందయ్యా కనిపించట్లేదు? వద్దేవా, ఇది చూడండి, అసలు కనిపించట్లా. సరే, మంచిది. కొద్దిగా ఈ మాటలు మనసు పెట్టి వినాలి. ప్రార్థన చేసే వారికి ప్రార్థనలో ఉండకూడనివి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. త్వరగా చూడాలి, నాతో కలిసి మీరు త్వరగా చూడాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. మరి మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండకూడదు. ప్రార్థన చేసే వారికి వేషధారణ ఉండకూడదు. ఎట్లా ఏముండకూడదు? వేషధారణ అంటే లోపల ఒకటి ఉంటుంది, పైకి ఒకటి చెబుతాం. ఇది ఉండొచ్చా? చెప్పండి. మీరు నాకెళ్ళి చూడాలి. మీరు కొంచెం మందంగా ఉంటున్నారు, నాకు కొంచెం అర్థమైంది. మీరు మందంగా ఉండకూడదు, కొంచెం చురుగ్గా ఉండాలి. వేషధారణ ఉండొచ్చా? ఉండకూడదా? ఉండకూడదు. మరి ఉందా లేదా? ఉంది. ఏం చేయాలి? తీసేయాలంటే ఏం చేయాలి? నరికి అవతల పడేయాలి కదా. అది లేకపోతే ఆ ఖచ్చితత్వం మనం కలిగి లేకపోతే నష్టపోయేది మనమే. ఎంతకాలమైనా భక్తి జీవితంలో ఉంటే దాన్ని మనం నష్టపోయే అనుభవాన్ని కలిగి ఉంటాం. దాని కొరకు మనం వేషధారణను మనలో నుండి తీసేసుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? మానుకోవాలన్నా మానుకోలేకపోతున్నాం కదా. ఒగ్గబట్టి మానుకోవాలన్నా మానుకోలేకపోతున్నాం. గబక్కన నోరు జారిపోతుంది కదా. ఏం చేయాలి? వేషధారణ లేని వ్యక్తిగా నువ్వు ఉండాలి అంటే నీ ఇంట్లో వాళ్ళు చెప్పాలి. ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, వీళ్ళందరూ చెప్పడం కాదు. ముందు నీ మనస్సాక్షి చెప్పాలి, నువ్వు వేషధారివా కాదా అని. అవునా కదా? ఎవరు చెప్తారు? నంబర్ 1 సాక్షి ఎవరంటే మనసాక్షి చెప్పిద్ది మనం గ్యాంబ్లింగ్ క్యాండిడేట్లమా, సరైన వాళ్ళమా అని. అవునా? కాబట్టి జాగ్రత్తగా మనసాక్షిని ఏం చేయాలి? కాపాడుకోవాలి. వేషధారులుగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? వేషధారులుగా ఉండకూడదు. జ్ఞాపకం చేస్తున్నాను. ఒక 3-4. నెక్స్ట్ 6 చూడండి.
మత్తయి సువార్త 6:6. ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయాలి. రహస్యంగా ప్రార్థన చేయాలి. ఇది ప్రభు కోరింది. నెక్స్ట్ మత్తయి సువార్త 6:7 చూడండి. మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తారంగా మాట్లాడకూడదు. చూడండి, చాలాసార్లు అసలు మనకి గ్రహింపే ఉండదు. ఏ గ్రహింపు? నేను అసలు మాట్లాడుతుంది ఎవరితోటి? సాక్షాత్తు దేవునితోటి కదా. మన ఊరికి సీఎం వస్తున్నాడు అంటే ప్రజెంట్ చంద్రబాబు నాయుడు వస్తున్నాడు. చంద్రబాబు నాయుడుతో మాట్లాడే అవకాశం నీకు కుదిరింది. నిన్ను కౌన్సిలింగ్ చేసే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళు వచ్చి ముందుగా ఆయనతో ఈ మాటలు తప్ప ఇంకేమీ మాట్లాడకూడదని కౌన్సిలింగ్ చేస్తారు. అర్థమైందా? ఎవరైతే ఇంకా గడగడ వణుగుతా వెళ్ళి చెప్పాలనుకున్న 2 మాటలు కూడా చెప్పలేవు. ఎందుకని? భయం ఒకటి, తర్వాత ఆ మంది మార్బలాన్ని చూసి, ఆ జనాన్ని చూసి నీకేమైంది? నోటి మాట చచ్చిన కుక్కల్లాంటి వాళ్ళ మనుషులను చూసే ఇంత భయం అయితే, దేవాతి దేవుని సన్నిధిలో ఆయన సన్నిధికి వెళ్ళి మాట్లాడేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు ఎంత భయం ఉండాలి. ఈరోజు మనలో నిర్లక్ష్యం ఎక్కువైంది. అంటే ఆయన కనిపించట్లేదనే కదా. దేవాతి దేవుడు అన్నాడు, భూమిని ఆకాశాన్ని నోటి మాటతో కలుగు చేశాను, నాకు మీరు భయపడరా అన్నాడు. భయపడాలా లేదా? ఇది తక్కువైంది మనకి. వ్యర్థమైన మాటలు ఉండకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. మత్తయి సువార్త 21:13 ఒక మాట ప్రభు చెప్పాడు. మత్తయి సువార్త 21:13 చూడగలరా? నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసి చేయకూడని రీతిగా చేశారు. చూడండి, ప్రార్థనా మందిరాన్ని ఎలా చేశారు? దొంగల గుహగా చేశారు. ఇవి విశ్వాస జీవితంలో ప్రార్థన చేసే వారిలో ఉండకూడనివి. నేను వీటిని వివరించలేను, మీరు కొంచెం ఆలోచించాలని నేను ప్రేమతో మనం చేస్తూ ఉన్నా. తర్వాత ప్రార్థించే వారిలో ఉండాల్సిన లక్షణాలు ఉండకూడనివి ఇవి. ఎన్నడూ ప్రార్థన చేసే నీ జీవితం దొంగల గుహగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? దొంగల గుహ అంటే అది చాలా అన్క్లీన్గా ఉంటుంది, అపవిత్రంగా ఉంటుంది, పవిత్రంగా ఏమీ ఉండదు. దొంగల గుహగా చేయకూడదు. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం గ్రహించాలి. మత్తయి సువార్త 21:22 చూడండి. మత్తయి సువార్త 21:22. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినని చూడండి. ఇది చాలు, మనకు అవసరమైన మాట కూడా దొరికింది. ఏంటి? ప్రార్థన చేసేటప్పుడు ఏముండాలి? నమ్మిక ఉండాలి. చూడండి, ఏముండాలి? ఈరోజు నేను ప్రేమతో మీకు ఒక సూత్రం చెప్తున్నా. అదేంటంటే, నువ్వు దేవుణ్ణి ఏం అడగాలనుకుంటున్నావో అడిగేది నీకు నమ్మకం వచ్చే వరకు అడగమాక. మరి ఎట్ట చేయాలన్నా ప్రార్థన? ప్రభును స్తుతిస్తా గడుపు, అంతే. నీ హృదయంలోనికి నమ్మిక వచ్చే వరకు దేవుణ్ణి అడక్కవు, అడిగిన ప్రయోజనం ఉండదు. నీ అంతరంగంలోనికి నమ్మిక వచ్చిన తర్వాత దేవుణ్ణి అడుగు, దేవుడు కృప చూపుతాడు. ఆంధ్ర నుండి సింగపూర్లో వాక్ పరిచర్య చేయడానికి ఒక దైవజనుడు పిలువబడ్డాడు. ఆయన వెళ్ళాడు, ఆ సమూహాన్ని చూసి బిత్తరపోయాడు. అండర్ గ్రౌండ్ చర్చ్ అది. 5,000 మంది ఉన్నారు సిట్టింగ్. ఎంతమంది? ఆరాధనలో పాత్ర అందించడానికి ఒకే డ్రెస్ వేసుకొని 500 మంది నిలబడ్డారు. 500 మంది, అరగంటల ఆరాధన అయిపోయింది 5,000 మందికి. అర్థమైంది మీకు చెప్పేది?
వెళ్ళిన ఆయన వాకింగ్ చెప్పడానికి వెళ్ళిన ఆయన చూసి బిత్తరపోయాడు. బిత్తరపోయి అక్కడ ఉన్న దైవ సేవకుని అడిగాడు, మీరు ఎంతమందిని ఎలా సంపాదించారు, ఎట్లా సాధ్యమైంది, ఇంత సేవ ఎలా చేయగలిగారు? మేము కూడా చాలా కష్టపడుతూ ఉన్నాం, పోరాడుతూ ఉన్నాం, కానీ వల్ల కావట్లేదు అని అడిగితే ఈయన అన్నాడు, మీ విశ్వాసం వేరు, మా విశ్వాసం వేరు అన్నాడు. ఏందబ్బా ఇంత మాట అన్నా అంటే, నిజమండి నేను చెప్పేది, మీ విశ్వాసం వేరు, మా విశ్వాసం. మీరు పొద్దులు అడుగుతూ ఉంటారు, మేము అలా అడగం. అడిగేది ఖచ్చితంగా దేవుడిస్తాడు. నిశ్చయత అంతరంగంలోనికి వచ్చే వరకు మేము కనిపెట్టి పొదుగుతాం అన్నాడు. కోడి పిల్లల్ని పొదిగినట్లుగా పొదుగుతాం. నిశ్చయత వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రభుని అడుగుతాం. ప్రభు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. అడిగేవి ఇస్తాడని ఏం చేయాలి? ఎటువంటి అడిగేవి ఇస్తాడని ఏం చేయాలి? నమ్మాలి. నంబర్ 1. నంబర్ 2, 26:41 చూడండి. 26:41, 26వ అధ్యాయం 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థించు. మెలకుగా ఉండటం అంటే నిద్రపోకుండా, అదే మనకు తెలిసింది. దారుణమైన విషయం ఇది. మెలకుగా ఉండటం అంటే ఎడ్చోండి. మెలకుగా ఉండటం అంటే శత్రువు ఎక్కడ దాడి చేస్తాడో ఆ విషయంలో మనం మెలకుగా ఉండాలి. అర్థమైందా? నిద్ర కాదు, మనం నిద్ర అవుతాం. ప్రభు కూడా భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన నిద్రపోయాడు, పోయాడా లేదా? కాబట్టి ఇక్కడ మనం మెలకుగా ఉండాల్సింది ఏ విషయాల్లో అంటే, ఏ విషయాల్లో? శత్రువును చూసే కన్నులు నువ్వు కలిగి ఉండాలి. శత్రువు ఎక్కడ దాడి చేస్తాడో నువ్వు ఎరిగి ఉండాలి. నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఈ భాగాన్ని ప్రారంభించాను. దానికి ముందుగా కొన్ని మాటలు జ్ఞాపకం చేయాలని జ్ఞాపకం చేస్తా ఉన్నా. నాకు ఈ భాగంలో ముఖ్యమైన తలంపు ఏంటంటే, ప్రభు కొంచెం మనసులోనికి ఈ విషయాన్ని ఇన్ని చూసినా ఇదే విషయం ప్రభు మనసులోనికి బలంగా జ్ఞాపాన్ని తెచ్చాడు. అందుకే ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నా. విశ్వాసాన్ని ఉద్దేశించే ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నా కనుక మీరు కొంచెం ఈ మాటలు మీరు మనసు పెట్టి వినాలని మనం చేస్తూ ఉన్నా. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండటం అంటే శత్రువు యొక్క స్పర్శను ఎరగాలి. చూడండి, మీరు కళ్ళు మూసుకున్నారు, నిన్నొచ్చి ఒక వ్యక్తి చేయబట్టుకున్నాడు, నీ చెయ్యి పట్టుకుంది ఎవరో, నువ్వు కళ్ళు మూసుకొని చెప్పచ్చు. ఎట్లా చెప్పగలవు? మీ ఆయన వచ్చి చేయబట్టుకున్నాడు అనుకో, చెప్తావా లేదా? మీ డాడీ చేయబట్టుకున్నాడు అనుకో, చెప్తావా లేదా? డాడీ నువ్వు నాకు అర్థమయ్యావు అని. ఎట్లా? కళ్ళు మూసుకున్నావు, ఎలా తెలిసిద్ది? స్పర్శ తెలిసిద్ది. అలాగే శత్రువు ఎలాంటి కార్యాలు చేస్తున్నాడో నువ్వు ఎరిగి ఉండాలి. ఒకసారి ఒక భక్తి కలిగిన సహోదరి యుఎస్లో, అమెరికాలో ఇంటికి వెళ్ళింది. ప్రభు అన్నాడు, నువ్వు లోపలికి వెళ్ళొద్దు, బయటే ఉండు అన్నాడు. ఆమె ఒక 15 నిమిషాలు బయటే ఉంది. బయట ఉన్న తర్వాత ప్రభు అన్నాడు, ఇప్పుడు లోపలికి వెళ్ళి అన్నాడు. మీరు డిస్టర్బెన్స్గా ఉన్నారు కొంతమంది. పిల్లలు ఉంటే ఉన్నారులే, వాళ్ళని అట్లా ఉంచండి. వాళ్ళని బట్టి మీరేం కంగారు, మిగతా వాళ్ళని కంగారు పెట్టకండి. పిల్లలకి వెళ్ళి చూడకండి, నాకెళ్ళి చూడండి. పిల్లల్ని ఎప్పుడు చూడలేదా? పిల్లలు గోల్ చేసేది తెలీదా? తెలీదా? మరి ఎందుకు చూస్తున్నారు మాటికి? నాకెళ్ళి చూడండి, సరేనా? మంచోళ్ళు చెప్పేది ఎగిరిపోద్ది. ఇంకా 15 నిమిషాలు ఆగిన తర్వాత కొద్ది సమయం ఆగమన్నాడు. ఆగిన తర్వాత 15 నిమిషాల తర్వాత ఇప్పుడు వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి అన్నాడు. ఇంట్లోకి వెళ్ళి తాళం తీసి ఇంట్లోకి వెళ్తే ఇల్లు మొత్తం చిందరవందరగా ఉంది. అంటే ఆమె సోఫా సెట్లన్నీ చీల్చేసి గాల్లో ఎగరేసి మొత్తం అన్ని గాలు, ఆ దూది అంతా గాల్లో తేలుతా ఉంది.
ఏం జరిగింది? మీరు కొన్నిసార్లు నేను కూడా నమ్మలా, దాని తర్వాత నమ్మాల్సి వచ్చింది. కొన్ని అనుభవాలు ఎదురైన తర్వాత చచ్చినట్టు నమ్మాల్సి వచ్చింది. దుష్టుడు ఆ ఇంటిని చిందరవందర చేశాడు. నీ నా జీవితంలో దైవికమైన సన్నిధిని అనుభవించే అనుభవాన్ని కలిగి ఉంటే శత్రువు యొక్క స్పర్శ నీకు అర్థమైంది. దేవుని సన్నిధిని అనుభవించే అనుభవం నువ్వు కలిగి లేకపోతే శత్రు స్పర్శ నీకు అర్థం కాదు. మన అసెంబ్లీస్ విషయమై చాలా దుఃఖం ఉంది. ఈ విషయంలో ప్రభువే కనికరించాలి. 3వ మాట జ్ఞాపకం చేస్తున్నా, చూడండి. మార్క్స్ వార్త 11:24. మార్క్స్ వార్త 11:24 చూడండి. 11:24 త్వరగా. అందుచేత మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి. అడుగుచున్న వాటినెల్లను అప్పుడు అవి ఏం చేయాలి? పొంది ఉన్నామని నమ్ముడి. అడుగుచున్న వాటినెల్లా, చాలాసార్లు మనం అడిగే వాటిని పొంది ఉన్నామని నమ్మం. నేను ఇందాక చెప్పాను కదా ఒక ఇన్సిడెంట్, అదన్నమాట. ప్రభువుని నువ్వు ఏది అడుగుతున్నావో దాన్ని ప్రభు నీకు ఇచ్చాడు అనే నమ్మిక కలిగి ఉండాలి. ప్రపంచంలో చాలా దేశాల్లో క్రైస్తవులు ప్రభుని ఒకటి అడిగితే, ప్రభా నువ్వు ఇచ్చినందుకు వందనాలు అని దేవుని స్తుతిస్తారు. మనకి ఆ అనుభవం లేదు కదా? నేను చెప్పండి, ఉందా? అడుగుతూ ఉంటాం. ఏందో ఎంతో కాలం నుండి ప్రార్థన చేస్తున్నా, ఆయన ఓలకడు పాలకడు, అసలు జవాబే ఈడు. ఏందో ఎవరికి అర్థమైద్దో. ఇట్లాగూ వాపోయి వలపోయి అనుభవాలు ఉంటాయి చాలామందికి. అవునా కదా? నేను చెప్పింది నిజమా అబద్ధమా? మీరు చాలాసార్లు కదా. కానీ దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, అడుగుచున్న వాటినెల్లా ఆయన ఇవ్వలేని వాడు కాదు, చేయలేని వాడు కాదు, చేతకాని వాడు అంతకంటే కాదు. ఇది సావరన్ గాడ్, సర్వములో సర్వమైన దేవుడు. ఏదైనా ఇవ్వగలడు, ఏదైనా చేయగలడు, ఏ కార్యమైనా చేస్తాడు. అసాధ్యమైనది లేనే లేదు. శారా నవ్వింది కదా, నేను ముసలాన్ని నాకు ఇంకా పిల్లలు పుడతారని కదా. దేవుడు ఏమన్నాడు? శారా నువ్వు నవ్వనేలా, నీ దేవుడే యెహోవాకు అసాధ్యమైన కార్యం ఏదైనా ఉన్నదా? నేను అవ్వలేదండి. కాదు, నువ్వు నవ్వే ఉన్నాడు కదా. చాలాసార్లు దేవుడు చెప్పిన కార్యాలు కొన్నిసార్లు మనకు ఉండవలసినంత విశ్వాసం లేకపోతే ఏం చేస్తాం? అబ్రహాంకు ఉంది విశ్వాసం, కొంచెం తగ్గింది దానికి. ఎందుకంటే అయిపోయింది, స్త్రీ ధర్మం నిలిచిపోయిన తర్వాత పిల్లలు పుట్టరని ఆడవాళ్ళకి తెలుసు. ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత ఇంకా నాకు పిల్లలు పుట్టరు, అది కన్ఫామ్, మానవ రీతే కన్ఫామ్ అది. కానీ దేవుడు ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవాకు అసాధ్యమైన కార్యమైనా ఉన్నదా? కాబట్టి మీరు దేవుడిని ఏది అడుగుతారో అది ఖచ్చితంగా దేవుడు ఇస్తాడని నమ్మండి. తర్వాత 11:25 చూడగలరా? 11:25. నిలబడి ప్రార్థన చేసేటప్పుడల్లా అని క్షమించండి. అమ్మా ఇటు చూడండి, ప్రార్థన చేసే వాళ్ళకు ఉండాల్సిన ఒక లక్షణం ఏంటంటే నువ్వేం చేయాలి? క్షమించాలి. క్షమించుకో ప్రార్థన చేస్తే అసలు ప్రార్థన ఎన్నే ఉండవు. ఏం చేయాలి? నేను చూస్తే నాకు ఎక్కిపోతుంది అని అంటారు కొంతమంది. ఎవరిని చూస్తే ఎక్కిపోవటం కాదు, దిగిపోవాలా. శుభ్రంగా దిగిపోతేనే ప్రార్థన చేయడానికి అర్హత కలిగి ఉండేది. ఎక్కిపోతే ప్రార్థన చేయడానికి అర్హత ఉండదు 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 ఉండదు, ముమ్మాటికి ఉండదు. కాబట్టి మన జీవితాల్లో ప్రార్థన చేసే మనం ఏం కలిగి ఉండాలి? ఖచ్చితంగా క్షమించాలి. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. తప్ప ఒప్ప తప్ప ఆయన నీదా కొన్నిసార్లు చించి పోగులు పెడతారు. అస్సలు ఇవన్నీ కాదు, నువ్వే క్షమాపణ చెప్పాలి. ప్రభు అన్నాడు, ఒకడు నీ ఏడలా తప్పు చేస్తే, తప్పు నీ ఏళ్ళ చేశాడు అంటే తప్పు చేసింది వాడు,
ప్రభు ఉన్నాడు, నువ్వు వెళ్ళి క్షమాపణ చెప్పాలి. ఎక్కడ? ఆరాధన వదిలేసి వెళ్ళి క్షమాపణ చెప్పు. ఆరాధన ఎక్కువ, క్షమాపణ ఎక్కువ? మనకి ఆరాధన ఎక్కువ కదా కదా. ఆరాధన ఎక్కువ తక్కువ? ఆరాధన ఎక్కువ. ముందు ఆరాధనకి వెళ్ళరాని నీ సంగతి తేలుస్తాను. ఆరాధనే ఎక్కువ, కానీ పరలోకానికి ఏమి ఎక్కువ? ఆ మైకి ఆటకు కూడా వినపట్ల. క్షమాపణే పరలోకానికి క్షమాపణ ఎక్కువ, మనకి ఆరాధన ఎక్కువ. అందుకే మీ తలంపులు నా తలంపులు వంటివి కావు. భూమికి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి దేవుని పిల్లలంగా. ఇంకా 13:33 చూడండి. 13:33. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. మెలకువగా ఉండి ప్రార్థన చాలు చాలు. ఎలా ఉండాలి? మెలకు. ఏం మెలకువ? ఇందాక చెప్పాను కదా, శత్రువు అసలు నీకు మన తండ్రి స్పర్శ అర్థమైతే శత్రువు సంగతి ఆటోమేటిక్గా అర్థమైంది. మనకి అర్థం కావాల్సిందేంటి? తండ్రి స్పర్శ మనకేం కావాలి? అర్థం కావాలి. కొంతమంది కళ్ళు లేని వాళ్ళు చూడండి, ఎదురుగా వచ్చి ఎవరు నిలబడ్డారో చెప్తారు, ఆశ్చర్యం అనిపించింది. మా దగ్గరికి ఓ సహోదరుడు వచ్చాడు 2 సంవత్సరాల క్రితం, 2-3 సంవత్సరాలు అవుతుంది. కళ్ళు లేవు ఆయనకి. వాక్యం చెప్తాడు, అస్సలు అద్భుతంగా వాక్యం చెప్పాడు. ప్రవచితం అయితే ఈ సంవత్సరం కూడా వస్తాడు, రావాలని ఆయన పిలిచాము. ప్రవచితం అయితే వస్తాడు. ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే నాకు నోటి మీద చేసుకున్నాను, బాపురే నీకు కళ్ళు కనబడదు, ఎట్లా మాట్లాడుతున్నాడు శామ్యుల్ గారు అన్నాడు. దగ్గరికి వెళ్ళేసరికి నేను పెద్దగా పరిచయం లేదు, 1-2 సార్లు పరిచయం అయ్యాను. దగ్గరికి వెళ్ళిన పడితే శామ్యుల్ గారు అన్నాడు. అరే నేను వచ్చింది నీకు ఎలా తెలుసు? కళ్ళు లేవు. నాకు అర్థమైంది ఏంటంటే, మనిషి స్పర్శ అంటే ఆ సందడిని బట్టే వచ్చింది ఎవరో చెప్పగలిగితే, మనం దేవుని విషయమై అలాంటి అనుభవ జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని పిల్లలమైన మనం ఈ విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రభు తన కృపను కనికరాన్ని మన యెడల ఆయన విస్తరింప చేస్తాడు. ఈ భాగంలో నేను జ్ఞాపకం చేసి మరొక ప్రాముఖ్యమైన విషయం ఉంది, అది చాలా అవసరమైంది. దీని విషయమై నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నా. అయితే రోమపత్రిక 12వ అధ్యాయం చూడండి. 12వ అధ్యాయం 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రార్థన యందు ఏం కలిగి ఉండాలి చెప్పండి? పట్టుదల. ఇది రెండో అనుభవం. ప్రార్థన చేయాలి, ప్రార్థనలు ఏం కలిగి ఉండాలి? పట్టుదల అంటే గట్టిగా అంటే అంతేనా? కన్ఫామా? మీకే నేను నోటేస్తున్నా, మీరు చెప్పింది నిజమే ఉందా అది? ఇప్పుడు ఉచితంగా తీసుకునే వాటి దగ్గరే మనకు పట్టుదల లేకపోతే కష్టపడి ఎప్పుడు సంపాదిస్తా? అవునా? ఊరకనే అడిగితే ఇస్తాడు ఆయన, అవునా కదా? ఊరకనే అడిగితే ఇస్తాడు. ఊరకనే అడిగితే ఇచ్చే వాడి దగ్గరే నీకు ఏముండాలి? పట్టుదల ఉండాలి. రోమపత్రిక చూడండి 12వ అధ్యాయం 11వ వచనం కూడా చూడండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆత్మయందు తీవ్రత గలవారంగా ఉండాలి, పట్టుదల విషయంలో తీవ్రత గలవారమై ఉండాలి. 16వ వచనం కూడా చూడండి. ఏడ్చువారితో ఏడువుడి, ఒకనితో ఒకడు మనసు కలిసి ఉండుడి, ఇచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోవద్దు. మొదటి సమూయేలు గ్రంథం 7:3 చూడగలరా?
7:3. సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా నిన్ను మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అన్య దేవతలను అష్టోరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి మీ హృదయములను యెహోవా తట్టు తిప్పండి. చూడండి ఏం తిప్పాలి? హృదయాలను. ఇప్పుడు సమస్య అంత ఏంటంటే మా ఆయన తిరగాలన్నా, అవునా? మా ఆయన తిరగాలి, మా అత్తమామలు తిరగాలి, నా కొడుకు తిరగాలి, నా కూతురు తిరగాలి. దేవుడు అంటాడు ముందు నువ్వు తిరుగు కదా. అత్తమామలు తిరగాల్సింది వాస్తవమే, కొడుకులు తిరగాల్సింది, కూతుళ్ళు తిరగాల్సింది, భర్త తిరగాల్సింది వాస్తవమే. కానీ ముందు ఎవరు తిరగాలి? తిరగాల్సినట్టు నువ్వు తిరిగితే, నా వైపు పట్టుదల కలిగి నీ హృదయాన్ని తిప్పితే ఆటోమేటిక్గా పరిస్థితులన్నీ మారిపోతాయి. మారతాయా? మారవా? మారతాయి. కీర్తన గ్రంథం 23వ కీర్తనలో ఒక అద్భుతమైన తీద్దు నేను జ్ఞాపకం చేస్తున్నా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు. నేను ఆయన వెంబడిస్తా ఉన్నప్పుడు అంత లోకమంతా నన్ను వెంబడించి వచ్చింది, లోకమంతా నా వెంటబడి వచ్చింది. కాపరిని విడిచిపెట్టి నేను కృపాక్షేమాల వైపు తిరిగితే లోకం దూరం అయింది. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18. త్వరగా. ఆత్మ వలన ప్రతి సమయమందును విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో. చూడండి ఎలా ఉండాలి? పూర్ణమైన పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి. పట్టుదలతో ప్రార్థన చేయాలి. చూడండి, ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? పట్టుదలతో ప్రార్థన చేయాలి. మూడవ విషయం చాలా అవసరమైంది, ప్రాముఖ్యమైంది. నేను దీన్ని చెప్పడానికే మీ నిమిత్తం మీ మధ్య నేను ప్రేరేపించబడ్డాను. ఇక్కడ కూర్చున్న సేవకులకు కానీ, కూర్చున్న మనకు కానీ, అందరికి కానీ అవసరమైంది ఇది. సరేనా? ఇదంతా ఈజీ అయితే కాదు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 15:32. 15:32 త్వరగా. 30-32 కలిసి నేను మధ్యలో చదువుతున్నాను. మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థన యందు నాతో కలిసి పోరాడవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి ఆత్మ వలన ప్రేమ నోటి మీద బతిమాలుకొనుచున్నాను. ప్రార్థనలో ఏ అనుభవంలోనికి రావాలి? చూడండి ఏ అనుభవంలోనికి? చాలా స్థలాల్లో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ రష్యాకి ఉక్రెయిన్కి ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? పోరాడుతూ ఉన్నారు, అవునా? చిన్న సైన్యం అయినా ఏం చేస్తూ ఉన్నారు? పోరాడుతూ ఉన్నారు. యుద్ధం ఆగేది ఎప్పుడు? యుద్ధం ఆగేది ఎప్పుడు? అబ్బో, మీకు చెప్తే పుస్తకాలు రాసేస్తారబ్బా. వాస్తవమే మీరు చెప్పేది కదా. ఎవరో ఒకరు ఓడిపోతే ఏమాగిద్ది? యుద్ధం ఆగిద్ది. అది మనకు తెలిసిన సామాన్యమైన సూత్రం, అవునా? ప్రార్థనలో నువ్వు పోరాటం చేస్తా ఉన్నప్పుడు ఓడిపోవాల్సింది ఎవరు? 1 లోకం, 2 శరీరం, 3 శత్రువు. శత్రువు ఎవరు? అపవాది. ఏం కావాలి? ఓడిపోవాలి. ఏం కావాలి? ఓడిపోయేటట్లుగా నువ్వు పోరాడాలి. పుడితే పోరాటంలో విజయం సాధించేటట్టు జీవించు, లేకపోతే చచ్చిపో. పోరాడాలి.
ఏం చేయాలి? ఈ ఊరంతా ప్రభునందు విశ్వాసం నుంచి రక్షించబడటం సాధ్యమా కాదా? చెప్పండి. సాధ్యమే. ఎప్పుడు? నువ్వు పోరాడాలి. ఏం చేయాలి? పోరాడాలి. మీలో మందిరాన్ని కనీసం వారానికి ఒకసారి వచ్చి శుభ్రం చేసేవాళ్ళు చేతులు ఎత్తండి. మిమ్మల్నే. ఏంటి ఎవరు చేయరా? ఏంటి మగవాళ్ళు చెబుతారా? అది లేనిపోయింది. అవునా? దేవా, నీకు చాలా మంది సహోదరుడు. అయిపోయిన తర్వాత నీ కాళ్ళు 2 పెట్టు, నీ కాళ్ళు గడికి వెళ్తాను నేను. చూడండి, చాలా ఘోరమైన విషయం ఇది. నేను ప్రేమతో చెప్తున్నా, రోజు మార్చి రోజు మందిరాన్ని చిమ్మి పరిచర్య చేసే పని. ఒక 15 రోజులు ఒక ఇద్దరు, 15 రోజులకి ఇద్దరు, నెల రోజులకి ఎంతమంది అవుతారు? 4. సంవత్సరానికి 40 మంది ఉన్నారు లేదా సోదరులు? సంవత్సరానికి ఒక్కసారి 15 రోజులే. అది రోజు మార్చి రోజు. మా మందిరాలు అయితే రోజు చేస్తారు. మీకు తక్కువ కదా, చాకరీ తక్కువ కాబట్టి రోజు మార్చి రోజు ఒక ఇద్దరు. నేను సహోదరుడికి ఈరోజు చెప్పాను, అలాగ చేయండి. మీ పేర్లు లిస్ట్ వేస్తారు, ఆ లిస్ట్ ప్రకారం 15 రోజులే. రోజు మార్చి రోజు. అది ఎంత ఉంటుంది? 1 గంట. గంట ఎక్కువ మీ మందిరానికి, గంట కూడా ఉండదు కదా. ఇంకా ½ గంట అంటే ఎక్కువ, ½ గంట అంటే ఎక్కువ. వచ్చి పరిచయం చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఖచ్చితంగా దీవిస్తాడు. చాలా దీవెన ఆశీర్వాదాన్ని మీరు పొందుతారు. అది నమ్మండి. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు మనం ప్రార్థనలో పోరాడే అనుభవాన్ని కలిగి ఉండాలి. పోరాడాలి, పోరాడాలి, పోరాడాలి. నీకు చదువు వచ్చినా రాకపోయినా సంబంధం లేదు. ఎక్కువ జ్ఞానం ఉన్నా తక్కువ జ్ఞానం ఉన్నా, చిన్నవాడు అయినా పెద్దవాడు అయినా, అసలు దీంతో అవసరం లేదు. ఏం చేయాలి? పోరాడాలి. జాన్ ఆక్స్ అనే ఒక దైవజనుడు ఉన్నాడు స్కాట్లాండ్లో. 17వ శతాబ్దంలో జీవించాడు. ఆయన దేవుని సన్నిధిలో ఇలా ప్రార్థన చేసేవాడు, ప్రభువా, నాకు స్కాట్లాండ్ అన్నా ఇవ్వు, లేదా నా ప్రాణమైనా తీసుకో. అదే ఆయన పోరాటం. పోరాడి 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 ప్రభు సన్నిధిలో అంగలార్చాడు. ఒకరోజు ప్రభు ముద్ర వేశాడు, సీల్ వేశాడు. పో, నువ్వు అడిగింది నీకు ఇస్తున్నాను. స్కాట్లాండ్ని ప్రభు కొరకు సంపాదించాడు, ఒక దేశాన్ని. మనం దేశం దాకా వెళ్ళటం లేదు, మన ఊరిని ప్రభు కొరకు సంపాదించాలి. మన ఊరిని ప్రభు కొరకు సంపాదించాలి. ప్రార్థనలో ప్రార్థించాలి. 2, ప్రార్థనలో ఏం చేయాలి? పట్టుదల కలిగి ఉండాలి. 3, ప్రార్థనలో పోరాడాలి. 3 విషయాలు జ్ఞాపకం చేశాను. ప్రార్థనలో పోరాడాలి. రండి, దేవుడు మనకిచ్చిన యుద్ధోపకరణములు ఎలాంటివో 13వ అధ్యాయం 12వ వచనం. రాత్రి చాలా గడుచుతున్నది. రోమపత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది, మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్సంబంధమైన యుద్ధోపకరణములను యుద్ధోపకరణం ధరించుకుని ఏం చేయాలి? పోరాడాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. కొలస్సీ 4:12. త్వరగా. పనివారై ఉన్నారు, వీరి వలన నాకు ఆదరణ కలిగెను. కొలస్సీ 4:12. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును సంపూర్ణ ఆత్మనిశ్చయత గలవారునై నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఎటు చూడండి ఏం చేస్తున్నాడు? ఓయ్ సోదరులారా, ఏం చేయాలి? మీరందరూ నాకెళ్ళి చూడండి, ఏం చేయాలి? తెల్లవారులైనా ఇటు చూడండి, నాకెళ్ళి చూడండి.
సెల్ ఫోన్ దీంతో పోరాటం జరిపోయింది. దేంతో? సెల్ ఫోన్తో పోరాటం, కొంతమంది ఏమో టీవీలతో పోరాటం. అవునా కదా? అవునా కదా? మొబైల్ మీద ఎప్పుడు పోరాడతా? మన సమయం అంతా దుష్టుడు దొంగిలిస్తా ఉన్నాడు. మన సమయం అంతా దుష్టుడు దొంగిలిస్తా ఉన్నాడు. చాలా జాగ్రత్త కలిగి ప్రార్థనలో పోరాడే అనుభవాన్ని కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తాడు. కొలసి 2వ అధ్యాయం 2వ వచనం కూడా చూడండి. నేను ఎంతగా పోరాడుచున్నాను మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమ యందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం కలిగిన వారై దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారే తమ హృదయములలో ఆదరణ పొందవలన వారి కొరకు పోరాడుచున్నాను. అద్భుతమైన వచనం ఇది. ప్రేమ యందు అతుకుబడాలి, సంపూర్ణ గ్రహింపు కలిగి ఉండాలి, ప్రభువును స్పష్టంగా తెలుసుకోవాలి, హృదయాల్లో ఆదరణ పొందాలి. ఇందుకొరకు నేనేం చేస్తా ఉన్నాను? పోరాడుచున్నాను. సహోదరులరా, అమ్మా, సంఘంలో ఇలాగూ ప్రార్థనలో పోరాడే తండ్రులుగా తల్లులుగా మనం ఉంటే సంఘం నానాటికి క్షేమాభివృద్ధిని పొందుతుంది. ఇంగ్లాండ్లో ప్రార్థనలో పోరాటం చేయటం ప్రారంభించారు. వాళ్ళు బొగ్గు గనుల్లో పనిచేసేవాళ్ళు విశ్వాసులు. ఒక కొద్దిమంది ఉన్నారు, అంటే ఇంచుమించుగా ఒక 100 మంది ఏమో ఉన్నారు. ఆ 100 మంది ఉదయకాలం ప్రార్థన చేద్దామని తీర్మానం చేసుకున్నారు. గనికి ఉదయాన్నే 8 గంటలకు రావాలి. వాళ్ళు ఏం చేశారంటే 7 గంటలకి వచ్చి ప్రార్థన చేద్దాం, 8 గంటల వరకు గంట ప్రార్థన చేద్దాం అన్నారు. ఆ ప్రార్థనకు వచ్చే వారందరూ ఇంకా ఉదయాన్నే వచ్చి ఆ గనిలో మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు. 3 నెలలు ప్రార్థన చేశారు. 3 నెలలు ప్రార్థన చేసినా కానీ ఏం జరగల. మిగతా వాళ్ళు అన్నారు, ఇంకెందుకు మానేయటం మంచిది కదా. ఏం జరగట్లేదు, మానేద్దాం అన్నారు. మిగతా వాళ్ళు కొంతమంది సోదరులు ఉన్నారు, కాదు ఇప్పుడు 7 గంటల నుంచి 8 గంటలకు చేస్తున్నాం కదా, 7 గంటల నుంచి 8 గంటలకు కాదు, 6:30 నుంచి ఇంకొక అరగంట పెంచుదాం, 6:30 నుంచి 8 గంటల వరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయడం ప్రారంభించారు. 1 మంత్ ప్రార్థన చేయడం ప్రారంభించారు. ప్రార్థన చేయడం ప్రారంభించగానే సంఖ్య 200కి పెరిగింది. ఒక వారం తర్వాత 400 అయింది. మరొక వారం తర్వాత 600 అయింది సంఖ్య. ప్రార్థనే మోకాళ్ళు వంచి దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు సంఖ్యను విస్తరింపజేశాడు. 2000 అయింది. ఆ సంఖ్య 2000 అయింది. ఆ సంఖ్య 5000 అయింది. ఆ సంఖ్య 10,000 అయింది. ఇంకంతే, అన్లిమిటెడ్ అయింది. లెక్క పెట్టడానికి వీలుగానంత అయింది. ప్రార్థనలో పోరాడేవారు కావాలి సంఘానికి. ప్రార్థనలో పోరాడేవారు ఉంటే ఎటు చూడండి, రోజు నిద్రపోమని నీకు ఎవరన్నా చెప్పాలా? రోజు తినమని ఎవరైనా చెప్తారా? రోజు స్నానం చేయమని ఎవరైనా చెప్తారా? నీ అందరు నువ్వే చేస్తావు. కంచాలు లేపేస్తాం, గంటలు నిద్రపోతాం కదా. బట్టలు కట్టుకోమని చెప్పాలా ఎవరన్నా? ఒకే డ్రెస్ 4 రోజులు వేస్తావా? వారం రోజులన్నా వేస్తావా? ఎందుకు భరించలేవు, నిన్ను జనం భరించలేరు కదా. అట్లయితే ప్రార్థనా జీవితాన్ని కలిగి లేకపోతే నిన్ను ప్రభు ఎలా భరిస్తాడు? ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:27 చూడండి త్వరగా. ఫిలిప్పీ 1:27. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను ఏ విషయంలో ఎదిరించి వారికి అందరూ ఒక్క భావంతో పోరాడుచు ఏక మనసు గలవారి ఉండవాలని మిమ్మల్ని వినులాగున క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించున్నట్లు సూచన ఉన్నది, కలుగున్నది. చాలు. ఈ భాగంలో మనకు అవసరమైన మాట, ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావంతో స్వార్థ విశ్వాస పక్షున పోరాడుచు
సువార్త ప్రకటించే దగ్గర కూడా మనం పోరాటం చేయాలి. సువార్త ప్రకటించే దగ్గర మనం పోరాటం చేయాలి. సువార్త ప్రకటించే దగ్గర మనం పోరాడకపోతే చూడండి, సువార్త ప్రకటించడానికి వెళ్ళావు, ఏదో చిన్న ఆటంకం వచ్చింది, చెయ్యాలా మానేయాలా? ఆటంకాలు వస్తున్నాయి అన్న, అందుకని మానేశాం. కాండ్రించి వస్తాడు రేపు ముఖం మీద ఉమ్ము అన్నాడా లేదా? ప్రకటన గ్రంథంలో నేను నీ ముఖం మీద ఉమ్మి వేయ ఉద్దేశించున్నాను. ఎందుకు ఉమ్మి వేయ? అంత పని ఎందుకు? పోరాడవలసిన దగ్గర మనం నిలబడి పోరాడకపోతే ఎవరు పోరాడతారు? పరలోకం నుండి దేవదూతలు వస్తారా? ఎవరు పోరాడాలి? సువార్త పక్షంగా, విశ్వాస పక్షంగా ఎవరు పోరాటం చేయాలి? నువ్వు, నేను, మనమే. మనం ఎక్కువ శక్తిని కలిగి ఉన్నామా, తక్కువ శక్తిని కలిగి ఉన్నామా? పంచభూతాలు సైతం విశ్వాసులు ప్రార్థనలకు ఏమవుతాయి? ఖచ్చితంగా లోపడతాయి. సూర్యుడు ఆగు అంటే ఆగాడు, చంద్రుడు ఆగంటే ఆగాడు. ఎవరు? యెహోషువ ప్రార్థన చేస్తే. అవునా? అది కూడా ఎవరి కోసం? వాళ్ళ కోసం కాదు, గిబియోనీల కోసం. గిబియోనీలు ఎవరు? అన్యులు. చేసిన ప్రమాణం ఒకే ఒక్క వాగ్దానం కొరకు, మీ పక్షంగా మేము ఉంటాం, మిమ్మల్ని కాపాడతాం అని చేసిన వాగ్దానం కొరకు సూర్యుడు ఆగాడు, చంద్రుడు ఆగాడు. పరలోకమున్న దేవుడు మన పక్షం ఉండగా ఇంకా మనకు విరోధి ఎవడు? కాబట్టి ధైర్యంగా మనం ఏం చేయాలి? పోరాడాలి. సువార్త పక్షంగా పోరాడాలి. తర్వాత ఎఫెసీ 6:12 చూడండి. ఎఫెసీ 6:12 ఏలైనగా మనము పోరాడున్నది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందు దురాత్మల సమూహంతో పోరాటం చేస్తా ఉన్నాం. చూడండి, మనం పోరాడున్నది ఎవరితోటి? చూడండి, ఇప్పుడు ఆపాలి మైకు. ఆశ్చర్యమే. సరే, మొన్న స్వార్థ పరిచయం జరిగింది. స్వార్థ పరిచయకి మైక్ పర్మిషను ఆ రోజు వరకు పూర్తి స్థాయిలో రాలా. చాలా మండలాలకి తీసుకున్నారు కానీ 15 మండలాలు రీజన్కి పెట్టాం, దానికి రాలా. మండలాలకి అన్నిటికీ వచ్చింది. మీకు నేను పెట్టాను. తర్వాత ఏం చేద్దాం? చూడు రాలేదు అంటున్నారు. ఆ పర్మిషన్ కొరకు డిఎస్పి దగ్గరికి వెళ్ళారు సహోదరులు. డిఎస్పి దగ్గరికి ఒక ఎస్ఐ వెళ్ళి కంటిన్యూగా తిరుగుతూ ఉంటే పర్మిషన్ ఇవ్వడం కష్టమైంది. డిఎస్పి దగ్గర పనిచేసి ఆయన అన్నాడు, ఒక్క మండలానికి అయితే ఇస్తాను కానీ రీజన్ మొత్తానికి ఇవ్వాలంటే కష్టం అండి ఏమన్నా అన్నాడు. నేను డిఎస్పిని అడుక్కున్నాను. డిఎస్పి లేడు. చంద్రబాబు నాయుడు ఆ ప్రాంతంలో పర్యటనకు వచ్చాడు. ఆ పర్యటనకి వీళ్ళు మొత్తం వెళ్ళారు. అందుకని ఒక 4 రోజులు లేదు. సరే, ఆ రోజు వెళ్ళాం. ఆ రోజు డిఎస్పి గారు ఉన్నాడు. డిఎస్పి గారు అంటే ప్రార్థన చేస్తా ప్రభువా కనికరించు భయపడతా వెళ్ళాం. భయపడుతూ వెళ్తే ఉదయం 10 గంటలకు వెళ్ళాను. 12 చిల్లరై నేను వచ్చేసరికి, సరే ఈయన మాట్లాడతాను, నేను వెళ్ళి మాట్లాడతాను ఆయన, నువ్వు ఎందుకులే, నువ్వు కూర్చొని అది టెంట్ వేసి వెళ్ళి టెంట్లో కూర్చోబెట్టి ఆయన లోపలికి వెళ్ళి వెళ్ళాడు. ఎంతకి బయటికి రాడే? 1:30 అయింది, బయటికి రాలేదు. ఆశ్చర్యం అనిపించింది. పట్టుకోలేక ఫోన్ చేస్తే నాయన పని వస్తుంది, కొంచెం వెయిట్ చేయమన్నారు అన్నారు. సరే తీసుకొని వెంటనే సైన్ చేశాడంట. సైన్ చేసిన తర్వాత ఆయన వెంటనే ఏం చేశాడంటే దాన్ని కాపీ పంపించాడు. సహోదరుడు ప్రసాద్ గారు కానీ ఆయనకి పంపిస్తే ఆయన అందరికీ వాట్సాప్ చేశాడు, నాకు కూడా వాట్సాప్ చేశాడు. నేను ఇంకా అందరికి పంపించాను. దాన్ని ఈలోపు టైప్ చేయాలి. టైప్ చేసి మళ్ళీ సీల్ వేసి సైన్ చేసి డిఎస్పీ సైన్ చేసి ఇవ్వాలి.
దానికి గంటన్నర పట్టింది. మెట్టుకి ఇచ్చారు. అది ఇవ్వటం కూడా ఇచ్చారు, 5 గంటలకు క్లోజ్ చేయాలని ఇచ్చారు. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అక్కడ ఉన్నవాడు ఒకడు, ఆ డిఎస్పి దగ్గర ఉన్నవాడు క్రైస్తవ వ్యతిరేకి, డిఎస్పి కూడా క్రైస్తవ వ్యతిరేకి. చచ్చినట్టు ఇచ్చారు 15 మండలాల రీజన్కి. చాలా సంతోషమైంది. పోరాటంలో విజయం సాధించామా లేదా ఏం చెప్పండి. పోరాటం చాలా పెద్ద పోరాటం అది, కానీ దేవుడు విజయం సాధించడానికి దయ చూపాడు. ఆ విజయం ఇచ్చింది ఆయనే, దేవుడే కదా, మన వల్ల కాదు, మన వల్ల కాదు 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 అది మేము చేసామని చెప్పలేం. కానీ ఒకటి చెప్పగలం, ఆయన పాదాలు పట్టుకుంటే దేవుడు ఏమిచ్చాడు? విజయాన్ని ఇచ్చాడు. దేవుని పిల్లలమైన మనం ప్రార్థనలో పోరాడే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. చూడండి, దేవుని వాక్యంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 32:28. ఆదికాండం 32:28. త్వరగా ఇంకొక 2 వచనాలు, 2-3 వచనాలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. దేవునితోనూ మనుషులతోనూ ఏం చేశాడు? పోరాడి గెలిచాడు. ఎటు చూడండి ఏమయ్యాడు? పోరాడితే ఏమయ్యాడు? వారి నాయన సరిగ్గా చెప్పండి. మీరు ఇదే చూస్తున్నారు. యాకోబు ఇజ్రాయేల్ అయ్యాడు. ఏమయ్యాడు? యాకోబు ఏమయ్యాడు? యాకోబు ఇజ్రాయేల్ అయ్యే వరకు ఏమయ్యాడు? ఎలా పోరాడాడు? ఆ మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒక మాట, హోషేయ గ్రంథం 12:3-4 చూడగలరా? హోషేయ గ్రంథం హోషేయ 12:3-4 వచనాలు. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడం పట్టుకొనను, మగసిరి గలవాడే అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమందును. అతడు కన్నీరు విడిచి అతనిని బతిమాలెను. పోరాటం అంటే ఏంటి? యుద్ధం చేయటం కాదు. పోరాటం అంటే ఏంటి? ఏడవటం. మనకి జాతకంది ఏంటి? ఏడవటం జాత కావట్లా. చాలా మంది పిల్లలకి, కొత్తగా పెళ్ళిన వాళ్ళు కాపురాలు చేయడం కూడా జాత కావట్లా. ఏడవండి. ఎక్కడ? దేవుని పాదాల మీద పడి నీకు చేతగాని విషయాలన్నీ దేవుడు నేర్పిస్తాడు. దేవుడు అద్భుతమైన కృపనిస్తాడు. దేవుని పాదాల మీద పడి ఏడ్చే అనుభవం. హన్నా ఏడ్చింది సమూయేలు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే హన్నా దుఃఖమే. పోరాడి కుమారుణ్ణి సంపాదించింది. మరి వారందరూ పోరాటం చేసి సంపాదించాల్సింది సంపాదిస్తే నేనేం చేయాలి? మనం కూడా పోరాడతాం. ఎవరి మీద? జనాల మీదను, కోర్టులో కదా. కోర్టులో పోరాడచ్చా? పోరాడకూడదు. మనం తప్పులు చేస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో పోరాడి జయాన్ని పొందాడు. దేవుని పిల్లలమైన మనం కూడా పోరాటం నేర్చుకోవాలి. కీర్తన గ్రంథం 144 ఒకటి చూడండి. 144 ఒకటి త్వరగా. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును నేర్పువాడు. చాలు. వేరళ్లకు యుద్ధం, పోరాటం నేర్పేవాడు. దేవుని పాదాల మీద పడి యుద్ధం చేయటం, పోరాటం చేయటం మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఈ అనుభవంలోనికి వస్తామో మనం, దేవుడు తన విశేషమైన కృపను, కనికరాన్ని మన ఏళ్ళ విస్తరింపచేస్తాడు. నెహెమ్యా గ్రంథం 13-11 చూడండి. ఆఖరిగా
13 అధ్యాయం 11 వచనం. నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలంలో ఉంచి తిని మందిర సంబంధమైన పోరాటం కూడా చేయాలి. మనం పోరాడి చింద్రవందరగా ఉన్న పరిచర్య అంతటిని సట్రాక్ట్ చేసిన వాడు ఎవరు? నెహెమ్యా. ఒక్కడో ఎక్కడో బబులోనులో గిన్నెందించేవాడు కదా. అసలు యెరూషలేము ఈ పరిచర్యతో సంబంధమే లేదు. కానీ ప్రార్థనలో పోరాటం చేస్తూ ఉంటే దేవుడు ఆయన గవర్నర్ని చేసి పంపించాడు. ఎవరికి? యెరూషలేముకి గవర్నర్గా వచ్చి ఏం చేశాడు? ఇక్కడ కూడా ఏం చేశాడు? పోరాడి సెట్రైట్ చేశాడు. సిస్టమ్ అంతటిని ఏం చేశాడు? సెట్రైట్ చేశాడు. సిస్టమ్ అంతటిని సెట్రైట్ చేసేవాళ్ళే కావాలి మనకి. దేవుని సన్నిధిలో పోరాటం చేసేవాళ్ళు కావాలి. టైం అయిపోయిందా? నేను అనుకున్న టైం కూడా ఇదే అయిపోయిందిలే. ఇది తీసుకో. దేవుని పిల్లలమైన మనం పోరాటం చేసేవారంగా మనం ఉండాలి. ప్రభుని గురించి 3 మాటలు జ్ఞాపకం చేస్తాను, మీరు జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాం. ఒకటి, సింహాసనం పైన ఉన్నవాడు మానవుడు కావాలని నిర్ణయమైంది. తండ్రి నిర్ణయించాడు. ఏం కావాలి? దేవుడు ఏం కావాలి? ఇది కష్టమా తేలిక? ఆయన దేవుడు, సర్వాధికారం కలిగిన దేవుడు. ఏమయ్యాడు? మానవుడు కావాలి, కన్యక గర్భమున జన్మించాలి, పవిత్రుడిగా ఈ లోకానికి రావాలి, మానవుల కొరకు వధించబడాలి. అది ఎంత పోరాటంతో కూడింది. లేఖనాలన్నింటిలో కూడా, వేదాల్లో కూడా చెప్పబడింది. అహం యజ్ఞోస్మి అంటాడు. అహం అంటే సృష్టికర్త. అహం యజ్ఞం కావడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఉన్నతమైన స్థానం నుండి మానవునిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. మానవుని స్థానం నుండి శిలువ మరణం పొందినంతగా విధేయత చూపి మానవుని కొరకు ప్రాణదానం చేశాడు. ఆయన చేసిన గొప్ప పోరాటం మనకిచ్చి వెళ్ళాడు. ప్రాణదానం చేశాడు. ప్రాణాన్ని ఏం చేశాడు? దానంగా ఇచ్చాడు. కనుక ప్రభు కల్వరి శిలువలో చూపిన ప్రేమ అసాధారణమైంది. అసమానమైన ప్రేమ నీ కొరకు నా కొరకు చూపించాడు. నా ప్రియమైన సోదరులారా, సహోదరులారా, మన విశ్వాస జీవితంలో ఇంకా నువ్వు ప్రభుని నమ్ముకోలేదా? ప్రభుకి హృదయంలో చోటిచ్చి ఆయన రక్తధారలో కడగబడు. ఈ రాత్రి నిన్ను పరిశుద్ధునిగా చేస్తాడు. ఒకటి, మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ముందు ఎక్కడికి రామాక, ముందు అక్కడ చెప్పినట్టుండు. ఎక్కడ ఉండాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ ప్రార్థనలో అడిగే వాటిని ఎలా అడగాలి? పట్టుదల కలిగి అడగాలి. ప్రార్థనలో ఏం రావాలి? నీకు పట్టుదల రావాలి. ప్రార్థనలు ఏమి రావాలి? పట్టుదల రావాలి. నెక్స్ట్, ప్రార్థనలు ఏం చేయాలి? పోరాడాలి. మయన్మార్ దగ్గర సువార్త బృందం సువార్తకి వెళ్ళారు. ఆ ప్రాంతంలో చాలా కఠినమైన ప్రదేశం అది. మాంత్రికులు ఉండే స్థలం. ఆ స్థలాన్ని సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. సువార్త చాలా సాఫీగా జరిగిందట, ఏమి వ్యతిరేకతలు ఏమి లేకుండా. వాళ్ళకి ఆశ్చర్యమైంది. అక్కడోళ్ళు వాళ్ళని చేర్చుకొని ఆ రాత్రి భోజనం పెట్టి విశ్రాంతికి ఒక గది ఏర్పాటు చేశారు. భోజనం చేసేటప్పుడు ఆ సేవకుడికి అర్థమైంది అన్నంలో విషం కలిపారని. అన్నంలో విషం కలిపారు. అన్నంలో ఏం కలిపారు? విషం కలిపారు. చంపేయడానికి, మొత్తాన్ని చంపేయడానికి. ఎన్ని గుండెలు రా మీరు మా ప్రాంతానికి వచ్చి సువార్త చెప్తారు అని
ఆ ఊర్లో ఉన్న పెద్ద మాంత్రికుడు అందరినీ పోగేసి ఆ పని చేశాడు. ఇది తింటున్న పెద్ద ఆయనకి అర్థమైంది, అన్నాళ్ళ విషయం కలిపారు. మిగతా సేవకులకు కూడా అర్థమైంది. సరే భోజనం చేశారు. అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళారు. విడిది గృహంలోకి వెళ్ళి నిద్రపోకుండా మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఈ రాత్రి ప్రభు తనకిష్టమైతే మనల్ని తీసుకుంటాడు. మనం ఖచ్చితంగా చచ్చిపోతాం. ఎందుకని? విషం కలిపిన ఆహారాన్ని తిన్నాం, చచ్చిపోతాం. ప్రార్థన చేద్దాం. ప్రభు తనకిష్టమైతే కనికరాన్ని చూపిస్తాడు. ఇదే మనకు ఆఖరి రాత్రి, లాస్ట్ నైట్. ప్రార్థన చేయడం ప్రారంభించారు. ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. 11 అయింది, ఎవరు పడిపోలా. 12 అయింది, ఎవరు పడిపోలా. 1 గంట అయింది, ఎవరు పడిపోలా. 2 గంటలు అయింది, ఎవరు పడిపోలా. 3 గంటలు అయింది, ఎవరు పడిపోలా. 3 గంటలకి విషం పెట్టినోడు వచ్చి తలుపు తట్టాడు. తలుపు తీశారు వెళ్ళి. వాడొచ్చి వాళ్ళ మోకాళ్ళ పైన పడ్డాడు. నేను చచ్చిపోయేటట్టున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి. గుండెల నిండా నొప్పి, విపరీతమైన ఒళ్ళంతా మంటలు, చచ్చిపోయేటట్టున్నాను, నేను చచ్చిపోయేటట్టున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి. తన కొరకు ప్రార్థన చేశారు. ప్రభునందు విశ్వాసం ఉంచాడు ఆయన. ఎవరు? పెద్ద మాంత్రికుడు. ఆ ప్రాంతంలో పెద్ద మాంత్రికుడు. ఆ కార్యం ఊరంతా తెలిసిపోయింది. అనేకులు వచ్చి ప్రభునందు విశ్వాసం ఉంచారు. దేవుడు కార్యాన్ని చేశాడు. పోరాటం ఉంటుంది, కానీ పోరాటంలో దేవుడు ఏమిచ్చాడు? నిజంగా ఎంత సంతోషం చెప్పండి. వాళ్ళు ప్రాణం మీదకి వచ్చినా కానీ వాళ్ళకి తెలుసు ఈ ప్రాంతం ఇబ్బంది ఉంది, స్వార్థ ప్రకటించడానికి వెళ్తే ఇబ్బంది జరిగిద్దని. అయినా కానీ వారు ప్రకటించి ప్రాణం మీదకి వచ్చినా కానీ దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. సర్వశక్తి కలిగిన దేవుడు మనతో ఉన్నాడు. ఏ విషయాల్లో భయపడాల్సిన అవసరం లేదు. అప్పగించుకొని ఏం చేద్దాం చెప్పండి? పోరాటం చేద్దాం. మీ అత్త మీద కాదు, మీ మామ మీద కాదు, మీ ఆయన మీద కాదు పోరాటం చేసేది, నీ భార్య మీద కాదు కదా. ఇయ్యాల్సిన ఇయ్యలేదని అన్న పెళ్ళికి ఇస్తానన్నా, 2 పిల్లలు పుట్టారు, ఇంతవరకు ఇయ్యలేదు. ఇట్లాంటి పోరాటాలు ఏం చేయకండి. ఓయ్ సోదరులారా, మా సోదరులారా, కొంతమంది సోదరులు ఉంటారు, చూడటానికి బంగారం దేవదూతల్లో ఉంటారు, కానీ దెయ్యపు లక్షణాలు ఉంటాయి వాళ్ళలో. ఏంది గమ్ముకున్నావు? గమ్ముకున్నావేంది? మా బావగారికి ఇచ్చింది, మా మరదలకి ఇచ్చింది, నీకు ఒక్కడికి వేయలేదు. అడుగు. ఏంది గురిగా ఉన్నా? ఇట్ ఈ కూడా ఎందుకు తీసేది? అడుగు అడుగు, వెళ్ళి అడగమని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఉన్నారా లేదా? ఉన్నారు కాదు, అది నువ్వే కదా. ప్రభుకి సంతోషం ఉంటుందా? ప్రభు అంటాడు, కుమారి నన్ను అడగటం నీకు చేత అయితే వాళ్ళని ఎందుకు అడగటం? అవునా? అడగటం నీకు, నన్ను అడగటం నీకేం కావాలి? చేత కావాలి. నేను నీకు ఇస్తాను కదా, ఏం కావాలన్నా ఇస్తాడే కూడా. ఇస్తాడు, ఏం కావాలన్నా ఇస్తాడు. కొన్నిసార్లు ఎప్పటికీ ఇవ్వడం, దాన్ని కూడా మనం ఇష్టపడాలి. దేవుని పిల్లలమైన మనం అప్పగించుకుందాం, ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం, పట్టుదల కలిగి ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏం చేద్దాం? పోరాటం చేద్దాం. అటు కృప మహిమ గల దేవుడు మన ఇళ్ళ విస్తరింప చేయను గాక. సహోదరులు ప్రార్థన చేస్తారు.